నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది। తెలంగాణ ఎరకల ప్రజల సంఘం తరఫున మా రాష్ట్ర అధ్యక్షులు కెమ్మసరం తిరుపతి ఆధ్వర్యంలో ముందు వచ్చే నెలలో మేము భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాము। మా ఎరకల జాతిని ఈ గవర్నమెంట్ ప్రత్యేకంగా గుర్తించి మాకు రావాల్సిన నిధులు మాకు రావాలి। మా పిల్లలకు ప్రత్యేకమైన ఏ ఇంట్రెస్ట్ లేకుండా ఏదైతే మోడల్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూళ్ళల్లో మాకు ఫ్రీగా మా పిల్లలకు సీట్లు ఇవ్వాలి। అలాగే మాకు ఇక్కడ సిరిసిల్ల జిల్లాలో మనకు ఎస్సీ కార్పొరేషన్ వచ్చింది। అలాగే ఎస్సీ కార్పొరేషన్తో పాటు మాకు ఎస్టీ కార్పొరేషన్ రాలేదు ఇక్కడికి, అది తప్పకుండా ఇక్కడికి ఎస్టీ కార్పొరేషన్ కూడా రావాలి। ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మా ఎస్టీలో మా ఎరకల జాతికి దాంట్లో ప్రత్యేకంగా లోన్లు కూడా ఇవ్వాలని మేము ఈ కమిటీ ద్వారా మేము కోరడం జరుగుతుంది। అలాగే ఇవాళ ఈ ఇక్కడ ప్రెస్ మీట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోనటి పోచయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులుగా నన్ను చాలామంది అభినందించి ఇలాంటి కార్యక్రమం చేయమని ప్రోత్సహించిన ఎరకల సోదరులందరికీ పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। 6:30 ప్రాంతంలో మన అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ దాకా పల్గమ్మ ఉగ్రవాది దాడిలో ప్రాణాలు కోల్పోయిన మన తెలంగాణ వాళ్ళకి సంఘీభావంగా కొవ్వొత్తి ర్యాలీలో పాల్గొనాలని మేము మా ఎరకల సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను। మీరందరూ దయించి మీరు ఈ ప్రెస్ నోట్ విని మీరు రావాలని మేము కోరుచున్నాను।